ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 6 మంత్స్. రెండో భాగంగా దినవృత్తాంతములు 2వ గ్రంథము 30వ అధ్యాయము చదువుకుందాం. మరియు హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలు వారికందరికిని యూదా వారికందరికిని వర్తమానములను ఎఫ్రాయిమీలకును మనష్షే వారికిని పత్రికలను పంపెను. సేవకు చాలినంత మంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకొనుట చేతను జనులు యెరూషలేములో కూడుకొనుట చేతను మొదటి నెలయందు పస్కా పండుగ జరగకపోగా రాజును అతని అధిపతులను యెరూషలేములోనున్న సమాజపు వారందరూ దానిని 2వ నెలలో ఆచరింపవలెనని యోచన చేసిరి. ఆ సంగతి రాజునకును సమాజపు వారికందరికీ అనుకూలమాయెను. కావున బహుకాలం నుండి వారు వ్రాయబడిన ప్రకారము ఇంత ఘనముగా ఆచరింపకుండుట చూచి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండుగ ఆచరించుటకై రావలసినదని బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలు నుండి దేశమంతటా చాటింపవలెనని వారు నిర్ణయం చేసిరి. కావున అంచెవాండ్రు రాజునొద్దను అతని అధిపతుల యొద్దను తాకీదులను తీసుకొని యూదా ఇశ్రాయేలు దేశములంతటా సంచరించి రాజాజ్ఞను ఈలాగు ప్రచురం చేసిరి. ఇశ్రాయేలు వార్లారా, అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరుగుడి. మీరు తిరిగినడలా మీలో అష్షూరు రాజుల చేతిలో నుండి తప్పించుకొని శేషించిన వారి వైపు ఆయన తిరుగును. తమ పితరుల దేవుడైన యెహోవా ఎడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరుల వలెను మీ సహోదరుల వలెను మీరు ప్రవర్తింపకుడి. వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగుపరచవలెనని ఆయన వారిని వినాశమునకు అప్పగించెను. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడిడి. ఆయన శాశ్వతంగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లుగా ఆయనను సేవించుడి. మీరు యెహోవా వైపు తిరిగినెడల మీ సహోదరులెడల మీ పిల్లలెడలను చెర తీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును. వారు ఈ దేశమునకు తిరిగి వచ్చిదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు కనుక మీరు ఆయన వైపు తిరిగినెడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. అంచెవాండ్రు జెబూలూను దేశము వరకు ఎఫ్రాయిము మనష్షేల దేశంలోనున్న ప్రతి పట్టణమునకును పోయిరి. కానీ అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహసించిరి. అయినను ఆషేరు మనష్షే జెబూలూను దేశముల వారిలో నుండి కొందరు కృంగిన మనసుతో యెరూషలేమునకు వచ్చిరి. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయం నెరవేర్చినట్లు యూదాలోని వారికి మనసు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. కావున 2వ నెలయందు పులియని రొట్టెల పండుగ ఆచరించుటకై అతి విస్తారమైన సమాజముగా బహుజనులు యెరూషలేములో కూడిరి. వారు దాన్ని చేపట్టి యెరూషలేములోనున్న బలిపీఠములను ధూపపీఠములను తీసివేసి కిద్రోను వాగులో వాటిని పారవేసిరి. 2వ నెల 14వ దినమున వారు పస్కా పశువును వధించిరి. యాజకులను లేవీయులను సిగ్గునొంది తమను ప్రతిష్ఠించుకొని దహనబలి పశువులను యెహోవా మందిరంలోనికి తీసుకొని వచ్చిరి. దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రములోని విధిని బట్టి వారు తమ స్థలము యందు నిలవడగా యాజకులు లేవీయుల చేతుల నుండి రక్తము తీసుకొని దానిని ప్రోక్షించిరి. సమాజకులలో తమను ప్రతిష్ఠించుకొనని వారు అనేకులు ఉండుట చేత యెహోవాకు వాటిని ప్రతిష్ఠించుకొనని ప్రతివాని నిమిత్తము పస్కా పశువులను వధించు పని లేవీలకు అప్పగింపబడెను. ఎఫ్రాయిము మనష్షే ఇశ్శాఖారు జెబూలూను దేశముల నుండి వచ్చిన జనులలో చాలామంది తమను తాము ప్రతిష్ఠించు కొనకయే విధి విరుద్ధముగా పస్కాను భుజింపగా హిజ్కియా పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణము చొప్పున తన్ను పవిత్రపరచుకొనికయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనసు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తం చేయునుగాక అని ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. యెరూషలేములోనున్న ఇశ్రాయేలు వారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. లేవీయులను యాజకులను యెహోవాను ఘనపరచుచు గొప్ప నాదము గల వాద్యములతో ప్రతిదినము ఆయనను స్తుతించుచూ ఉండిరి. యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీలందరితో హిజ్కియా ప్రీతిగా మాటలాడెను. వారు సమాధాన బలులు అర్పించుచు తమ పితరుల దేవుడైన యెహోవా దేవుడని ఒప్పుకొనుచు 7 దినముల పండుగ ఆచరించిరి. యూదా రాజైన హిజ్కియా సమాజపు వారికి బలి అర్పణల నిమిత్తము 1000 కోడెలను 7,000 గొర్రెలను ఇచ్చుటయు అధిపతులు 1000 కోడెలను 10,000 గొర్రెలను ఇచ్చుటయు బహుమంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకొనుటయు సమాజపు వారందరూ చూచినప్పుడు
మరి 7 దినముల పండుగ ఆచరింపవలెనని యోచన చేసుకొని మరి 7 దినములు సంతోషముగా దాన్ని ఆచరించిరి. అప్పుడు యాజకులను, లేవీయులను, యూదా వారిలో నుండియు ఇశ్రాయేలు వారిలో నుండియు వచ్చిన సమాజపు వారందరూ ఇశ్రాయేలు దేశంలో నుండి వచ్చి యూదాలో కాపురమున్న అన్యులను సంతోషించిరి. యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను. ఇశ్రాయేలు రాజును దావీదు కుమారుడునైన సొలొమోను కాలమునకు తర్వాత ఇలాగు జరిగి ఉండలేదు. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. 31వ అధ్యాయము. ఇదంతయు సమాప్తమైన తర్వాత అక్కడ నున్న ఇశ్రాయేలు వారందరూ యూదా పట్టణములకు పోయి యూదా దేశమంతటను బెన్యామీను, ఎఫ్రాయిము, మనష్షే దేశములంతటను ఉన్న విగ్రహములను నిర్మూలన చేసి దేవతా స్తంభములను ముక్కలుగా నరికి ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టిరి. తర్వాత ఇశ్రాయేలు వారందరూ తమ తమ పట్టణంలోనున్న తమ తమ స్వాస్థ్యములకు తిరిగి వెళ్ళిరి. అంతటా హిజ్కియా ఎవరి సేవాధర్మము వారు జరుపుకొనున్నట్లుగా యాజకులను వరుసలుగా ప్రకారముగాను లేవీలను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించాను. దహన బలులను, సమాధాన బలులను అర్పించుటకును, సేవను జరిగించుటకును, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును, యెహోవా పాలెపు ద్వారముల యొద్ద స్తుతులు చేయుటకును యాజకులను, లేవీలను నియమించెను. మరియు యెహోవా ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయాస్తమయముల దహన బలులను, విశ్రాంతి దినములకును, అమావాస్యలకును, నియామక కాలములకును ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేసెను. మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను, లేవీలను ధైర్యము వహించి తమ పని జరుపుకున్నట్లు ఎవరి భాగములను వారికి ఇయ్యవలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను. ఆ ఆజ్ఞ వెల్లడగుటతోటనే ఇశ్రాయేలు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షారసములను, నూనెను, తేనెను, సస్యఫలములను విస్తారముగా తీసుకొని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారంగా తీసుకొని వచ్చిరి. యూదా పట్టణములలో కాపురమున్న ఇశ్రాయేలు వారును యూదా వారును ఎద్దులలోను గొర్రెలలోను 10వ వంతును తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితమైన వస్తువులలో 10వ వంతును తీసుకొని వచ్చి కుప్పలుగా కూర్చిరి. వారు 3వ మాసమందు కుప్పలు వేయనారంభించి 7వ మాసమందు ముగించిరి. హిజ్కియాయును అధిపతులను వచ్చి ఆ కుప్పలను చూచి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలును దీవించిరి. హిజ్కియా ఆ కుప్పలను గూర్చి యాజకులను, లేవీలను ఆలోచన అడిగినందుకు సాదోకు సంతతి వాడును ప్రధాన యాజకుడునగు అజర్యా, యెహోవా మందిరంలోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో అనగా హిజ్కియా యెహోవా మందిరంలో కొట్లను సిద్ధపరచవలసినదని ఆజ్ఞ ఇచ్చాను. వారు వాటిని సిద్ధపరిచి ఏమీ అపహరింపకుండా కానుకలను, 10వ భాగములను, ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి. లేవీయుడైన కొనన్య వాటి మీద విచారణకర్తగా నియమింపబడెను. అతని సహోదరుడైన షిమి అతనికి సహకారిగా ఉండెను. మరియు యెహీయేలు, అజజ్యాహు, నాహాతు, ఆషాహేలు, ఎరీమోతు, యోజాబాదు, ఎలియేలు, ఇస్మక్యాహు, మహాతు, బెనయాలను వారు రాజైన హిజ్కియా వలనను దేవుని మందిరమునకు అధిపతి అయిన అజర్యా వలనను తాము పొందిన ఆజ్ఞ చొప్పున కొనన్య చేతి క్రిందను అతని సహోదరుడగు షిమి చేతి క్రిందనను కనిపెట్టువారై ఉండిరి. తూర్పు తట్టు ద్వారమునొద్ద పాలకుడును ఇమ్నా కుమారుడనగు లేవీడైన కోరే యెహోవా కానుకలను అతి పరిశుద్ధమైన వాటిని పంచిపెట్టుటకు దేవునికి అర్పింపబడిన స్వేచ్ఛార్పణముల మీద నియమింపబడెను. అతని చేతి కింద ఏదేను, మిన్యామీను, యేషువ, షెమాయ, అమర్య, షెకన్య అనువారు నమ్మకమైన వారు కనుక యాజకుల పట్టణములందు పిన్న పెద్దలైన తమ సహోదరులకు వంతుల చొప్పున భాగములిచ్చుటకు నియమింపబడిరి. ఇదియు కాక గోత్రములలో 3 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గలవారే జనసంఖ్య సరిచూడబడిన మగవారినందరికీ వంతుల చొప్పున సేవ చేయుటకే ప్రతిదినము యెహోవా మందిరంలోనికి వచ్చువారందరికీ 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గలవారై వంతుల చొప్పున సేవ చేయుటకు తమ తమ పితరుల వంశముల చొప్పున యాజకులలో సరిచూడబడిన లేవీలకు అనగా నమ్మకమైన వారై తమ్మును ప్రతిష్ఠించుకొనిన
లేవీలకును తమ పిల్లలతోనూ భార్యలతోనూ కుమారులతోనూ కుమార్తెలతోనూ సమాజం అంతటను సరిచూడబడిన వారికిని ఆయా పట్టణములకు చేరిన గ్రామములలోనున్న అహరోను వంశస్థులైన యాజకులకును బంతులు ఏర్పరచుటకు వారు నియమింపబడి ఉండిరి. పేర్ల చేత చెప్పబడిన ఆ జనులు యాజకులలో పురుషులకందరికిని లేవీలలో వంశముల చొప్పున సరిచూడబడిన వారికందరికిని బంతులు ఏర్పరచుటకు నియమింపబడిరి. హిజ్కియా యూదా దేశం అంతటను ఈలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకంగాను పనిచేయచూ వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవా విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మం అంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. ఇది రెండో భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.